చిక్క తిరుపతి అనేది కర్ణాటక రాష్ట్రం మాలూరు సమీపంలోని ఒక ప్రసిద్ధ విష్ణుమూర్తి ఆలయం. ఇది బెంగళూరు నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆలయ విశేషాలు: ఈ ఆలయంలో ప్రభువైన వెంకటేశ్వర స్వామి దర్శనం కలుగుతుంది. చిక్క తిరుపతి అంటే తెలుగులో చిన్న తిరుపతి అని అర్థం. పెద్ద తిరుపతి అంటే ఆంధ్రప్రదేశ్లోని తిరుమలలో కలదు. దీనికి చిన్నదైన రూపంలో ఈ ఆలయం ఏర్పడింది. కళ్యాణ వెంకటేశ్వరుడు ఇక్కడ మూర్తి. ఆలయంలో స్వామివారి విగ్రహం తిరుమలలోని విగ్రహానికి పోలికగా ఉంటుంది. అందువల్లే దీన్ని చిక్క తిరుపతి అని పిలుస్తారు. బెంగళూరు నుండి మాలూరు ద్వారా 60 కిలోమీటర్ల దూరంలో ఈ దేవస్థానం కలదు. మాలూరు నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు మార్గంలో ప్రయాణించడం అనేది సులభమైనటువంటి ప్రయాణం. కాబట్టి చిక్క తిరుపతి అనేది తిరుమల శ్రీనివాసుని చిన్న రూపంలో భక్తులకు దర్శనమిస్తున్న పవిత్ర క్షేత్రం. ఒకప్పుడు ఇక్కడ పురాణ కథనం ప్రకారం మహర్షి గలవుడు ఇక్కడ తపస్సు చేశాడు. అతని యాగశాలలో స్వయంగా శ్రీ మహావిష్ణువు కళ్యాణ వెంకటేశ్వర స్వరూపంలో దర్శనమిచ్చి ఇక్కడే స్థిరమయ్యాడు అని పురాణం చెబుతుంది. మరో కథనం ప్రకారం మహాభారత యుద్ధం అనంతరం పాండవులు తిరుపతి దర్శనం కోసం వెళ్ళలేక ఇక్కడే స్వామి వెంకటేశ్వరుడి దర్శనం పొందారని చెబుతారు. ఈ ఆలయం ప్రత్యేకతలు: ఆలయ నిర్మాణంలో చోళ శిల్పకళ శైలిలో మనకు కనిపిస్తుంది. ప్రతి పౌర్ణమి రోజున అశ్వత్థ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసే సాంప్రదాయం ఉంటుంది. సో మేము కూడా ఈ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. ఇటువంటి మంచి పుణ్యక్షేత్రాన్ని జీవితంలో ఒకసారైనా మనం వెళ్ళాలి. సో బెంగళూరుకి దగ్గర ఉండడం ఒక అడ్వాంటేజ్. అందుకనేసి చాలా మంది భక్తులు మాకు కూడా చెప్పడం ద్వారా ఈ దేవాలయం అనేది మాకు తెలిసింది. అందువల్ల మేము కూడా వెళ్ళాం. ఇక్కడ చూడండి, దేవుని యొక్క దర్శనం ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని మనకు కలిగజేస్తుంది. సో గుడి వెనక వైపు మనకు ప్రసాదాలు అమ్ముతుంటారు. చాలా బొమ్మలు, ఆట బొమ్మలు అన్నీ మనకు కనిపిస్తాయి. సో భక్తులందరూ ఇక్కడ ఇలాంటి వస్తువులన్నిటినీ తీసుకొని ఎంతో సంతోషిస్తూ ఉంటారు. సరౌండింగ్ దేవాలయం చుట్టూ ఉన్నటువంటి పరిసరం చాలా ఆహ్లాదకంగా కొబ్బరి చెట్లతో మరియు పెద్ద పెద్ద తోరణాలతో కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి.